పోటీ అయితే వాసుగారే తీశారు. ఆ రోజు సెటిల్మెంట్ కి తీసుకురామంటే వాసుగారు ఏమన్నారంటే అక్కడ ఆయుధం గుడి కాడికి తీసుకొస్తే మీరు ప్రెజర్ ఎక్కువైపోతారు, మీరు జనాలను ఆపలేరు, మీకు ఇష్టం వచ్చిన కాడ పెట్టుకోండి, నేను తీసుకొస్తానని వాసుగారు అన్నారు. వాసుగారు అన్నారని మేము అలా కుదరదు, మా చిన్నమ్మ ఏమందంటే వద్దు, ఇక్కడికే ఆయుధం గుడి దగ్గర తీసుకొస్తే మేము అడుగుతాం, నువ్వేం అడుగుతాను మా చిన్నమ్మ అంది. వాసుగారు ఏమన్నారంటే ఒకటి తీసుకొస్తే తల దెబ్బ వేస్తారు కదరా బాబు, మళ్ళీ నా మీదకి వస్తుంది అది అని వాసుగారు భయపడారు. రాజకీయ పరంగా జరిగింది అయితే కాదు, ఇది రాజకీయాల్లో మాత్రం లాక్కండి. వాసుగారు దాయడం అంటే ఆయన ఆయన ఒకటి భయపడ్డాడు. ఆయన ఏమంటే ఇప్పుడు గౌకు నేను తీసుకెళ్తే వీళ్ళు ఏదన్నా చేయాలంటే మళ్ళీ నా మీదకి వస్తుంది అన్న భయంతో దాచాడు తప్పించి మామూలుగా అయితే ఏ విషయంలో ఆయన దాయలేదు. అలా ఇంటికి తీసుకొస్తా అన్నారు, అవసరం అయితే వీళ్ళ ఇంటికి తీసుకొస్తా అన్నారు. 3 రోజులు ఎందుకు సమయం పట్టింది? 3 రోజులు అంటే నైట్ తీసాం, నైట్ 11 అయింది సీసీ కెమెరా ఫోటేజ్ తీసేటప్పటికి. చూసి అప్పుడు డ్రైవర్ అదే వాసుగారి దగ్గర మనిషే కదని వాసుగారి దగ్గరకు వచ్చాం నైట్ 11 గంటలు. 11 గంటలకు వస్తే మాకు కోపం వచ్చి తల దెబ్బ వేసాం కుర్రండి. వాసుగారు ఏమన్నారంటే నువ్వు అలా వాసుగారు ఏమన్నారంటే ఇప్పుడు ఇది సంస్కారం పరిష్కారం అవునప్పుడు నీ పొద్దునని క్లియర్ కనుక్కొని మీరు ఎక్కడంటే అక్కడికి నేను తీసుకొస్తాను కుర్రండి అని వాసుగారు చెప్పారు. మన్నాడు ఏమైందంటే తోట తిరుపతి గారు క్యాష్ వారం రావడం వల్ల అది డిలే అయ్యింది. అది కూడా నీకు చెప్తే నాకు వాసుగారు ఫోన్ చేస్తే ఇలా లేట్ అవుద్ది వాసు అంటే నేను ఏమన్నానంటే సర్లేండి రేపు పొద్దున పెట్టుకుందామండి అని నేనే అన్నాను. వాసుగారు ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ పెడతాం వల్ల గొడవలు ఎక్కువ అవుతాయి వాసు, నువ్వు ఎక్కడంటే అక్కడ నేను పెడతానని చెప్పి నాతో మాట్లాడితే నేనేమన్నానంటే అలా కదండి, ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళు కూడా అయితే వాళ్ళ ఇంటికి వెళ్దాం, లేకపోతే ఇక్కడ ఆంజనేయ గుడికాడ పెడదామని, బుద్ధి రావాలంటే ఆంజనేయ గుడికాడ పెట్టాలని మా చిన్నమ్మ వాళ్ళు అన్నారు. వాసుగారు భయపడతాం ఏంటంటే గౌక్కుని ఏమన్నా చేస్తే మళ్ళీ నా మీద వస్తుంది కదా, నేను మయంగా ఉన్నాను కదా అని వాసుగారు ఆలోచించారు. మీరు పిల్లల్ని ఏడిపిస్తున్నారనే కేసు పెట్టకుండా అంటే పెద్దల్లోనే అతను బుద్ధి చెప్తారని నిర్ణయం తీసుకుని చేశారా, లేదా కేసు ఎందుకు పెట్టలేదు? కేసు అంటే కేసు పెట్టిన కానీ తర్వాత ఏమవుద్దంటే అది ఇటువంటి ఇప్పుడు 10 వాళ్ళు ఉంటారు, ఎవరన్నా ఏదన్నా చేయను కానీ 10 దాంట్లో కేసు అంటారు. ఇలా బుద్ధి చెప్తే ఇంకెవడా తప్పు చేయడు కదని మేము ఆలోచించాం, మా పాయింట్ ఆఫ్ లో మేము ఆలోచించాం. నమస్కారం అండి. నిన్న జరిగిన కేశవరం ఆంజనేయ గుడి దగ్గర జరిగిన సంఘటన కోసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల కోసం ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ అది ఏంటన్నదే క్లియర్ గా మీకు మళ్ళీ చెప్తాకని చెప్పేసి ఇవాళ మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. నిన్న ఏం జరిగిందంటే ఎంపీపీ గారు 3 రోజులు బట్టి సహకరించారు, ఖచ్చితంగా వాళ్ళని ఖండించాడు, జరిగిన తప్పు అని చెప్పేసి తప్పు చేసిన వ్యక్తిని ఖండించాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆంజనేయ గుడి దగ్గర తీసుకురమ్మని వీళ్ళు డిమాండ్ చేస్తాం జరిగింది. ఎంపీపీ గారు ఏంటంటే ఆంజనేయ గుడి దగ్గరికి వస్తే అది జనాల పరిధిలో అది ఇంకా ఉద్రోగానికి గురవుద్దని చెప్పేసి మీ ఇంటి దగ్గర అన్నా పెట్టుకోండి, లేదంటే నా సమక్షంలో అన్నా పెట్టండి అని చెప్పేసి ఎంపీపీ గారు చెప్పారు. అది వీళ్ళకి నచ్చక గుడి దగ్గర రావాలని వీళ్ళు అనటం జరిగింది. ఈ లోపల అలా జనాలు ఏమో పెరిగి దీన్ని ఇలా క్రియేట్ చేసి దీన్ని ఏంటంటే రాజకీయంగా లేదంటే ఎంపీపీ గారు తప్పు చేశారు అన్నట్టుగా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాసు గారు చేసిన తప్పు ఏంటంటే ఎంపీపీ గారు ఆ కుర్రోడిని ఇక్కడ తీసుకురానంటాం వలన వీళ్ళు ఉద్యోగానికి గురవి ఇంకా వెనకాల అనేక రకాలుగా శక్తులు వీళ్ళని అలాగే ఇలాగని చెప్పేసి రకరకాలుగా పుట్టిద్దామని చెప్పేసి వాసు గారిని బ్యాట్ చేద్దామని చెప్పేసి ఈ రకంగా తీసుకెళ్తాం జరిగింది. అదే రకంగా వీళ్ళు కూడా ఎప్పుడు మీడియాని కానీ రమ్మని కానీ వీళ్ళు అలాగే ఇలాగని చెప్పేసి ఎంపీపీ గారు మామూలుగా అంటే కుర్రోని దాచేరన్న ప్రభావంతో ఆయన తీసుకురాలేదని కోపంతో మాట్లాడారు తప్ప మామూలుగా ఎంపీపీ గారు అయితే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మైనింగ్ ఆఫీసులో ఫుటేజ్ కూడా ఎంపీపీ వాసు గారే తీయించారు. అది తీయించి వీళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు అది చూసే కానీ అప్పుడు ఎంపీపీ గారి దగ్గర ఉన్న డ్రైవర్ అవునా, ఆయన దగ్గర ఉన్న వ్యక్తి అవునా, ఆయన మనిషి అవునా, ఆయన గురించి ఆయనైనా సరే ఆయన అక్కడ మా మనిషి అని చెప్పేసి అతనేమి వెనకేసుకు రాలేదు, ఖచ్చితంగా తప్పు అని చెప్పేసి ఖండించడం జరిగింది. అదే రోజు నాడు ఇక్కడ ఆఫీసులో మీటింగ్ ఈయన దగ్గరికి వస్తాం జరిగింది, ఈయన తీసుకుని అలాగే ఈ అబ్బాయి కూడా వచ్చాడు, పిల్లల వచ్చి మాట్లాడితే ఎంపీపీ గారు అతన్ని ఖండించారు. ఖండిస్తే సరే ఇది ఇంకా సుముఖంగా లోపలికి అంత ఏంటన్నా తెలుసుకుని రేపు వద్దని చెప్తా అన్నారు. ఈ లోపల మళ్ళీ సిట్టింగ్ కూర్చున్నా అన్నారు, మాట్లాడదా అన్నారు.
కానీ ఈ వాసు గారు అన్నారు, ఈ పిల్లల నాన్నగారు అన్నారు, సర్లే మీరు ఏదో మీటింగ్ లో ఉన్నారు కదా, ఈ రోజు ఇంటిలో రేపు పెట్టుకోండి అని ఈయన అన్నాడు. అలాగే ఆయన కూడా రేపు పెట్టుకుందాం అని చెప్పి రేపు పెట్టుకున్నారు. కాకపోతే 9 కాడి నుంచి వీళ్ళు ఉండటం వాస్తవం. వీళ్ళ కుర్రోడిని ఎంపీపీ గారు తీసుకొస్తానని చెప్పేసి ఈ లోపల ఈ జనాన్న ఫ్లోటింగ్ చూసి కుర్రోడిని ఇక్కడ పంపలేదు. అది ఆయన చేసిన తప్పు, అంతే తప్ప అంతకు మించి అది కూడా తప్పు అని కూడా మనం అంటాక లేదు. ఎందుకంటే ఇక్కడ జనం ఫ్లోటింగ్ పెరిగి మళ్ళీ అతను సోషల్ మీడియాలో చక్కర్లు వేస్తున్న ఎంపీపీ గారు ఈ విషయం మీద స్పందించలేదు అలాగే ఇలాగే అని చెప్పేసి అక్కర్లేని సోషల్ మీడియాలో ఎవరికి కావలసినట్టుగా వాళ్ళు దాన్ని వాడుకుందాం అని చెప్పేసి ఇవాళ ప్రసారాలు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేయకూడదని చెప్పేసి మళ్ళీ ఖండన ఇస్తున్నాం ఈ రోజున. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సలహాల కోసం ఇది వాడుకోకూడదని చెప్పేసి ఇవాళ వీళ్ళ కుటుంబ సభ్యుల మేరకు మేమందరం తీసుకుని మళ్ళీ చెప్తూ జరుగుతుంది.